హై గర్ల్స్, మన తెలుగు సినీ పరిశ్రమలో సంక్రాంతి, దసరా ఈ రెండు కూడా చాలా చాలా కీలకం అన్నమాట. దసరా అప్పుడు దసరా నవరాత్రులు, దసరా సెలవులు అని ఉంటే కంటిన్యూగా 9-10 రోజులు సెలవులు ఉంటే ఇక థియేటర్కి బ్రహ్మాండ క్యూ కడుతుంటారు జనాలు. ఇక సంక్రాంతి అంటే తెలిసిన పెద్ద పండుగ, ఎక్కడెక్కడంతా సొంతలకు వెళ్తూ ఉంటారు. ఆ మూమెంట్లో ఈ రెండు పండుగలకి సినిమా వాళ్ళు వచ్చేసి బాగా సొమ్ము చేసుకోవాలని చూస్తూ ఉంటారు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. అందుకే రేపు అక్టోబర్ 2వ తారీఖున దసరా. ఈసారి అక్టోబర్ 2 గాంధీ జయంతి కూడా. సరే, గాంధీ జయంతికి సినిమాలని కాదు కానీ దసరా కొన్ని సినిమాలు. దానికి ముందు నవరాత్రులు 9 రోజులు. దెన్ రఫ్గా అన్నప్పుడు సెప్టెంబర్ 25 కరెక్ట్ డేట్ అన్నమాట. ఆ రోజున ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ మన పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక ఫైనల్ వర్క్ నడుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఆల్రెడీ డేట్ అనౌన్స్ చేశారు. ఈ మూమెంట్లో నిన్న అఖండ సినిమా సంబంధించి టీజర్ రిలీజ్ అయింది. పూనకాలే అసలు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమను పిచ్చెక్కించి పెట్టాడు. ఇక త్రిశూలంతో పైకి లేపి ఒక 5గురు స్టెన్ గన్లు పట్టుకొని ఉన్నారు. లుక్స్ లైక్ తీవ్రవాదులు. అమాయకులు చంపుతారా మీరంటూ బాలకృష్ణ శివతాండవం చేస్తున్నట్టు చూపించారు. త్రిశూలం మెడలో తిరుగుతుంటే టప్ప 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 తలలు ఎగిర పడతాయి అన్నట్టు. శివుడాజ్ఞ లేనిది యముడైనా రాలేడు, మీరు వస్తారా అంటూ బాలకృష్ణ చెప్పినటువంటి డైలాగులు ఇవన్నీ ఎలా ఉన్నాయంటే, అఖండ సినిమాలో కానీ బోత్ ఆర్ నాట్ సేమ్. ఏది సీను గారు మీ నాన్నగారు బాగున్నారనడానికి, సీను గారు మీ అమ్మమ్మడు బాగుండడానికి చాలా తేడా ఉంది, బోత్ ఆర్ నాట్ సేమ్ అన్నట్టు అద్భుతమైన డైలాగులు కూడా అఖండ 2లో ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. ఈ తమ యొక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో ఆ మధ్యలో కొన్ని పదాలు అర్థం కానట్టుకున్నాయి కానీ ఈసారి. బట్ ఓవరాల్గా అంటున్నప్పుడు అఖండ 2 బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం గ్యారంటీ. అఖండ 2 ఇండియన్ సినిమా రికార్డులను బద్దలు కొడటం గ్యారంటీ. అఖండ 2 తెలుగు సినిమాని మరో 100 మెట్లు పైకి తీసుకెళ్ళడం గ్యారంటీ. ఇటువంటి మూమెంట్లో ఆల్రెడీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ మన పవన్ కళ్యాణ్ సినిమాకు సంబంధించి రేపు సెప్టెంబర్ 25న రిలీజ్ అన్నారు. మరి అఖండ 2 కూడా సెప్టెంబర్ 25న రిలీజ్ అని నిన్న ఎలా ఇచ్చారు అసలు? రెండు సినిమాలు, అంత పెద్ద సినిమాలు వస్తే రానేమండి, ఏది బాగుంటే అది ఆడిద్ది, రెండు బాగుంటే రెండు ఆడితే. గతంలో సంక్రాంతికి 3 సినిమాలు రాలేదా, 4 సినిమాలు రాలేదా? అది గతం, ఇది వర్తమానం. ఇప్పుడేంటి, సినిమాలు ఆ థియేటర్లలో 2-3 రోజులు ఆడితేనే గొప్ప అన్నట్టు ఉన్నాయి. పండుగలప్పుడు 5-6 రోజులు, మహా అయితే వారం రోజులు. అప్పుడు ఏం చేయాలి, మ్యాక్సిమం థియేటర్లో బొంబడాలి. ఆల్రెడీ మన సినిమా థియేటర్లకు సంబంధించి ఇష్యూ ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. హరిహర వీరమల్లు ఈ జూన్ 12 అన్నారు, బట్ పోస్ట్ పోన్ అయింది. వర్క్ ఏదో బ్యాలెన్స్ ఉందట. పవన్ కళ్యాణ్ సైతం తన రెమ్యునరేషన్లో 11 కోట్లు వెనక్కొడిచాడని చెప్పేసి అంటున్నారు. ఏ మాట పవన్ కళ్యాణ్ బంగారం అయ్యి అసలు. సరే, పాయింట్ ఏంటంటే ఇప్పుడు సినిమా థియేటర్లు సింగిల్ స్క్రీన్ కానీ మల్టీప్లెక్స్ కానీ దీనికి వచ్చేసి ఆ పర్సనైజ్ విధానం ఏంటి, రెంటల్ ఏంటి, డిస్కషన్ నడుస్తోంది. ఈ మూమెంట్లో ఓటీటీ అనేది ఇక్కడ అత్యంత కీలకం అర్థమైపోయింది. మొన్న కూడా మాట్లాడింది ఏంటిది, ఎగ్జిబిటర్ అంటే సినిమా నడిపించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి కానీ టికెట్లు అన్నీ తమ్ముడు పోయినందులో పర్సనల్ కనుక ఇస్తే బతుకుతారు వాళ్ళు, థియేటర్లో ఉంటాయి. ఓన్లీ రెంటల్ బేస్ మీద కనుక నడిచేటట్టయితే థియేటర్లో సింగిల్ స్క్రీన్ మూతపడిపోతాయి అన్నారు. ఎందుకు, అక్కడ వ్యాపారం ఉండదు. మల్టీప్లెక్స్ అనుకో నీకు బోల్డ్ అని వ్యాపారాలు కదా, కూల్ డ్రింక్ ఏంటి, పాప్కార్న్ ఏంటి, అవేంటి ఇవేంటి, పార్కింగ్ ఓ ఒక బొచ్చా బోల్డ్. సింగిల్ స్క్రీన్ అలా కాదు, బయట మహా అయితే పార్కింగ్, చిన్న క్యాంటీన్ ఏది ఉండేది, దానివల్ల నడిచేది ఏమి ఉండదు, బొమ్మ అంతే. సో ఈ సింగిల్ స్క్రీన్లు అన్నవి ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు కొత్త సినిమా వస్తేనే ఆ రోజు కలకలాడుతూ ఉండేది. ఈ మూమెంట్లో ఏమవుతుంది, పైరసీ పోతూ ఉండనే ఉన్నాయి. ఓటీటీలు నెల రోజుల్లో బొమ్మలు వస్తున్నాయి. జనాలు ఏం చేస్తారు, ఇప్పుడు ఒరిజినల్ గ్యాంగ్స్టర్ కొన్ని థియేటర్లు వేశాడు, అఖండ 2 కొన్ని థియేటర్లు వేశారు. దెన్ ఆ థియేటర్ ఫుల్ అయిపోయింది, ఈ థియేటర్లు టికెట్లు అన్నీ వెళ్ళాడు. రేపు ఫుల్ అయిపోయిన థియేటర్ మళ్ళీ ఫుల్గా ఉంది. ఎలా ఈలోపు సెలవులు అయిపోయినాయి, వెళ్ళిపోయాడు. థియేటర్ ఖాళీగా ఉంది, వెళ్ళరా అంటే ఈరోజు వర్కింగ్ డే, ఎందుకు ఓటీటీలో చూద్దాంలే, అయిపోయా. అదే ఒరిజినల్ గ్యాంగ్స్టరే మాత్రమే పెద్ద సినిమా అన్నట్టుగా రిలీజ్ చేస్తే మ్యాక్సిమం థియేటర్లు ఆ బొమ్మే పెడితే మొత్తం కలెక్షన్లు మొత్తం ఆ సినిమాకి వస్తాయి. లేదు ఒరిజినల్ గ్యాంగ్స్టర్ కాదు, అక్కడ 2 ఇచ్చాడు అనుకుందాం, దాని కలెక్షన్ మొత్తం ఆ సినిమాకి వస్తాయి కదా. ఒకవేళ సినిమా బాగోకపోతే అప్పుడు రెండో సినిమా తర్వాత చూసుకోవచ్చు. చాలా చిన్న సినిమాలు ఆల్రెడీ రెడీగానే ఉంటాయి. సో విషయం ఏంటి, ఇప్పుడు నేను చెప్తున్నది అఖండ 2 బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది నో డౌట్, ఇండియన్ సినిమా రికార్డులు బద్దలు కొట్టింది నో డౌట్.
ఆ సినిమా ఇప్పుడు బాలయ్య సినిమా పవన్ కళ్యాణ్ సినిమాతో పోటీగా వచ్చిందంటే నాకున్న సమాచారం మేరకు రాదు. ఎందుకంటే అఖండ 2 సినిమా నేను టీజర్ చూసాను కదా, భయంకరమైన అద్భుతమైనటువంటి గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ వర్క్స్ బోల్డ్ అని అంటే నాకు అనిపిస్తుంది. మ్యాక్సిమం గ్రీన్ మ్యాట్ స్టూడియోలోనే చేసినట్టుగా ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోయినప్పుడు దానికి చాలా ఇంకా వర్క్ ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఇప్పట్లో అవ్వదు. అందుకని ఒకటి దసరా సీజన్ తప్పిందంటే క్రిస్మస్ సీజన్. ఆ క్రిస్మస్ సీజన్ అన్నప్పుడు ఏంటి, క్రిస్టియన్ మైనారిటీ స్కూల్స్, విదేశీ కంపెనీలకు సంబంధించి పనిచేసే వాళ్ళు అక్కడ సెలవులు ఇస్తారు జనవరి 1. అండ్ మోరోవర్ ఈలోపు సంక్రాంతి నెల మొత్తం నడుస్తూనే ఉంటుంది కదా, న్యూ ఇయర్ అని చెప్పి లైక్ ఆగాలి. సో ఆ క్రిస్టియన్కైనా ఆ క్రిస్మస్ కైనా కొడితే గట్టికి పడింది. సో మ్యాక్సిమం దసరాకి ఒరిజినల్ గ్యాంగ్స్టర్ వచ్చిద్దని, ఆ తర్వాత వచ్చేసి క్రిస్మస్, జనవరి 1 సంక్రాంతి సెలబ్రేషన్స్ అన్నప్పుడు అఖండ 2 వచ్చిందని చెప్పి మనకు తెలుస్తూ ఉంది. ఐఎమ్ షూర్ త్వరలో ఖచ్చితంగా అఖండ 2 కొత్త డేట్ అనౌన్స్ చేస్తారు. ఒకవేళ సెప్టెంబర్ 25న అఖండ 2 అండ్ మన పవన్ కళ్యాణ్ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ రిలీజ్ కనుక అయ్యేటట్టయితే ఖచ్చితంగా ఇద్దరిలో ఎవరో ఒక నిర్మాతలు అయితే అనుకున్నంత వేళ లాభాలు పొందలేరు. 2 భారీ హిట్లు అవుతాయి, 2 లాభాలు వస్తాయి. బట్ అనుకున్నంత వేళ లాభాలు అయితే ఏదో ఒక సినిమాకి అయితే రావని నాకు అనిపిస్తుంది. ఇక ఓవరాల్గా అంటున్నప్పుడు అఖండ 2 సినిమాకి సంబంధించి బజ్ ఎలా క్రియేట్ అయిందంటే, నేను టీజర్ రిలీజ్ అయిన తర్వాత నార్త్ మొత్తం, దట్ మీన్స్ నార్త్ ఇండియా మొత్తం ఆ సినిమా మీదే మీమ్స్ ఏంటి, ట్రోలింగ్లు ఏంటి, వీడియోలు ఏంటి, భయంకరంగా చేస్తున్నారు. పుష్ప 2 రికార్డులు ఈజీగా బద్దలు కొట్టితే నాకైతే అనిపిస్తాను. సో వీడియో క్లోజ్ చేసిన బాలకృష్ణ ఈ వయసులో తెలుగు సినిమాని ఓ రేంజ్కి పట్టుకెళ్తా ఉన్నాడు. ఇక ఒరిజినల్ గ్యాంగ్స్టర్ నా తెలిసిన గ్రాఫిక్స్ ఉండవు, నార్మల్ సినిమానే. కానీ పవన్ కళ్యాణ్ అక్కడ చాలా రోజుల తర్వాత వస్తుంది పవన్ కళ్యాణ్ సినిమా, దట్టు గ్యాంగ్స్టర్ బ్యాక్గ్రౌండ్ దుమ్ము లేపడం ఖాయం. సో ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఓ పక్క, అఖండ 2 ఓ పక్క తెలుగు సినిమాని ముందుకు తీసుకెళ్ళటం కాదు, ఏకం శిఖరాన్ని తీసుకెళ్లి కూర్చోబెడతారు. మన అఖండ 2 సినిమాకి సంబంధించి మీరు స్టార్టింగ్ కనుక చూసినట్టయితే క్లియర్గా అందులో మెన్షన్ చేస్తుంది ఏంటిది, కొంతమంది ఈ టెర్రరిస్ట్ ముఠాలు ఉన్నారు, వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు, అమాయకులు చంపడానికి వచ్చారన్నట్టుగా అఘోరాగా ఉన్నటువంటి, సాధువుగా ఉన్నటువంటి, ఆ హిమాలయాల్లో ఉన్నటువంటి మెడలో వచ్చేసి రుద్రాక్షలు, స్ఫటిక శివలింగం, నంది ఉన్నటువంటి ఆ త్రిశూలం, దీనితో వాళ్ళని చెడుగుడు ఆడుకుంటూ ఉంటాడు. ఈ విధానం చూస్తూ ఉంటే పెహల్గామ్ ఇన్సిడెంట్ ఉంది కదా, అక్కడ అమాయకులైనటువంటి మన సామాన్యటువంటి హిందువులను దారుణంగా చంపారు టెర్రరిస్టులు. సో ఈ ఇన్సిడెంట్ని ఆ సినిమాలో పెట్టారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే పెహల్గామ్ బైసరన్లో మొత్తం కూడా హిమాలయాలు, దెన్ ఇప్పుడు ఈ అక్కడ టీజర్లో చూపించిన మొత్తం కూడా హిమాలయాలు, ఇలా చెప్పుకుంటూ పోయినప్పుడు ఈ పెహల్గామ్ సంఘటనకు సంబంధించి ఖచ్చితంగా సినిమాలో ఖచ్చితంగా చూపించుంటారు. ఎందుకంటే అఖండ కానీ అఖండ 2 కానీ 2 కూడా ఏంటి, హైందవ సాంప్రదాయం గొప్పతనాన్ని చెబుతూ, సనాతన సాంప్రదాయం ఏం కోరుతుందని చెబుతూ, ఈ భారతీయులన్నా హిందూ మతం అన్నా వసుదే కుటుంబం అని చెప్తూ, మీరు మా జోలికి రానంత వరకే, వన్స్ మా జోలికి వచ్చారా మా సహనం నశించిందా, ఓర్పు నశించిందా, ఇక ఏం మిగలరా అన్నట్టుగా ఈ అఖండ 2లో చూపిస్తాడు. నాకైతే అనిపిస్తూ ఉంది ఖచ్చితంగా పెహల్గామ్ ఘటన ఆ సినిమాలో పెడతాడు. ఆ సినిమాలో ఈ పెహల్గామ్ ఘటన అత్యంత కీలకమైంది. ఓవరాల్గా అన్నప్పుడు అఖండ 2 సినిమా సౌత్ టు నార్త్ అన్న తేడా లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయులందరి దృష్టిలో కూడా అద్భుతమైన సినిమాగా ఉండిద్ది. ఇప్పటివరకు హైందవ సాంప్రదాయాలు, సనాతన సాంప్రదాయాలు ఎన్నో సినిమాలు చూపెట్టాయి, కానీ ఓ రకంగా వైలెన్స్ అని అనను, కానీ సింహం జోలికి వస్తే అది ఏం చేసిద్దో, రాక్షసుడు పేట్రేగిపోతా ఉంటే సాక్షాత్ శ్రీమన్నారాయణుడే మానవతారం ఎత్తి ఆ రాక్షస సంహారం ఎలా చేస్తాడో ఆ వేళ అద్భుతమైనటువంటి కంటెంట్ ఈ అఖండ 2లో ఉండబోతే నాకైతే అనిపిస్తా ఉంది.